హాయ్ అండి, ఇవి సముద్రపు నత్తలు. వీటిని శుభ్రంగా కడిగి 1 గంట సేపు ఉడికించాను. ఇలా ఉడికించిన వాటిని పక్కన పెట్టి ఆరనిచ్చానండి. ఆరనిచ్చిన తర్వాత ఇలా చూపించినగా ప్రతి ఒక్కటి సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన వాటిలో వేస్టేజ్ అనేది ఉంటుంది. పెద్దవాటికైతే ఈజీగా తీసేయచ్చు, చిన్నవి కాబట్టి ప్రతి ఒక్కదానికి వేస్టేజ్ అనేది తీసేసేయాలి. ఇలా చూపించిన విధంగా ఆ వేస్టేజ్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన వాటిని శుభ్రంగా 2-3 సార్లు నీటిలో కడగాలి. ఎందుకంటే ఇసుక మట్టి అనేవి లేకుండా శుభ్రంగా ఉంటాయి. ఇలా శుభ్రంగా కడిగిన వాటిని చూపించిన విధంగా జిడ్డు లేకుండా శుభ్రం చేయాలి. ఇలా శుభ్రం చేసిన వాటిని 2-3 సార్లు నీటిలో కడిగి ఉప్పు, పసుపు, కొన్ని నీళ్లు వేసి అరగంట సేపు నీళ్లు ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రైకి సరిపడాని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఉడికించిన ముక్కలను వేస్తున్నాను. ఇవి కొంచెం స్మెల్గా ఉంటాయి కాబట్టి ఆ స్మెల్ అనేది పోవడం కోసం నేను కొద్దిగా చింతపండు రసం అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే రిమైనింగ్ మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్. బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా కారం, కొత్తిమీర వేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం సిమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ముక్క అనేది విడివిడిగా ఉన్నప్పుడు దించుకోవాలి. చివరిగా కరివేపాకు యాడ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.